నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్ ఉంది, ఏఎన్ఎం సెంటర్ ఉంది, బిల్డింగులు అన్నీ ఉన్నాయి. శంకుస్థాపన చేసిన ఆ దిమ్మ కూడా ఉంది. చంపేయండి, మాకు చంపేసి మా భూమిని కబ్జా చేసుకోండి, లేదా ఈ వీధిలో వాళ్ళందరూ కలిసి మా భూమిని పంచుకొని ఈ పిల్లల్ని ముసలోళ్ళని ఇల్లు కట్టి వాళ్ళ బరువు బాధ్యతలు చూసుకుంటానంటే మా భూమిని తీసుకోండి సార్. ఇంత దారుణంగా ఇంత అన్యాయం చేయకూడదు అధికార పరంగా. నేను కలెక్టర్ కి, సబ్ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికి నేను ఫిర్యాదు చేశాను. కానీ ఎవ్వరు కూడా వాళ్ళకి నోటీస్ జారీ చేయలేదు. ఎందుకు జారీ చేయలేదు? అంత ఇల్లు పని అయ్యే వరకు కూడా ఎవ్వరు కూడా నోటీస్ జారీ చేయలేదు. మాకు చంపేయండి, దోతులు వేసి మాకు కప్పేయండి సార్. సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. మాకు న్యాయం చేయండి. మీ పిల్లలతో పాటు ఇక్కడ చచ్చిపోతామండి. నేను ఈ పిల్లలు పెంచడానికి నాకు ఏ ఆస్కారం లేదు. నాకు పెంచిన డబ్బులే ఆస్కారం అండి. నేను పెన్షన్ డబ్బులు తోటి నేను బతుకుతున్నాను సార్. ఈ 2 రోజులు తిరగడానికి నా పెన్షన్ డబ్బులు కూడా అయిపోయాయి సార్. మా భూమిని కబ్జా చేసి గ్రామకట్టం భూమి ఎవరికో పట్టా చేసి ఇచ్చేసారు. మా ల్యాండ్ లో వచ్చి మాపై దాడి చేస్తూ డైరెక్ట్ గా సర్వే చేస్తున్నారు సార్ అధికారులే వచ్చి. దీనిపైన మీరు తీవ్రంగా ఖండించాలి సార్. మాకు ధైర్యం చాలలేదు సార్, మేమే ఉన్నాం సార్. 5 కొలుస్తున్నారు ఇక్కడ సీసీ రోడ్ కిందగా చెప్పిన వ్యతిరేకంగా చేస్తున్నారు. చాలా ఇదిగా చేస్తున్నారు సార్ ఎంఆర్ఓ గారు. మీ దౌర్జన్యం చాలా ఇదిగా ఉంది సార్, దౌర్జన్యంగా ఉంది సార్. మీ నోటీస్ లేకుండా మీరు సర్వేలోకి రావడం అది చాలా తప్పు సార్. అది నోటీస్ జారీ చేయమన్నాను. నాకు ఎవిడెన్స్ లేకుండా చేస్తున్నారు మీరు, ఎవిడెన్స్ లేకుండా చేస్తున్నారు సార్. మీరు చాలా తప్పుగా చేస్తున్నారు. గ్రామకండం నెంబర్ క్లియరెన్స్ గా ఉంది సార్. మీరు అలా మాట్లాడితే నేనేం చెప్తాను సార్. మీరు ఒక అధికారి అయ్యండి, మీరు అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇదిగో 28లో 1 ఎకరం 72 సెంట్లు, 184 సెంట్లు ఎక్కడ ఉంది సార్? ఒకటిలోని గ్రామకండం గవర్నమెంట్ బిల్డింగ్లు అన్ని అక్కడ ఉండగలిగి ఇక్కడికి వెళ్ళగొస్తారు సార్ రోడ్డు యువతలకి. మీరు మాట్లాడతారు కదా, మీరు మాట్లాడుతున్నారు సార్. మీరు మాట్లాడడం ఏంటి? మీరు మాట్లాడుతున్నారు. ఇలా తీసుకోండి, ఇక్కడ పిల్లలు తీసుకోండి. ఎందుకు కొలుస్తారు? అధికారులు దౌర్జన్యం చేసి చచ్చిపోవాలి. రైతు కొలుసుకో రండి పిల్లలు చంపేయండి సార్. పిల్లలు చంపేయండి సార్. పిల్లలు చంపేయండి సార్. ఈ లోన్లు పిల్లలు సార్. पुलिस